పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే జీతం ఇస్తారా అన్న చంద్రబాబు ప్రశ్నకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. వాళ్ళిద్దరి మాటకు మాట చూద్దాం. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారండి? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేట్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? ఇన్ని సంవత్సరాలు కార్మికులు పని చేయకపోతే 35-40 సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్? అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది? వీళ్ళేమో షేర్ హోల్డర్సా, ఎంప్లాయీస్ ఏమన్నా అందులో? వారు సంస్థకి పనిచేస్తూ ఉన్నారు. వారు పనిచేసినటువంటి దానికి ఎన్ని గంటలు అయితే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ని మీరు ఇష్యూ చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం, ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది? ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లకి ఇలాగే చేస్తున్నారా? లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు పోనీ ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికీ పనిచేశారా?